ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ తీసుకొచ్చిన బిల్లుకు ఏపీ అసెంబ్లీలో ఆమోదం లభించింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టంపై అసెంబ్లీలో కూటమి సభ్యులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ చట్టం చాలా భయంకరమైందని, వివాదాస్పదమైందన్న సీఎం చంద్రబాబు వారసత్వంగా వస్తున్న భూమి హక్కుపై ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని సెంటిమెంట్తో ఆడుకున్నారని విమర్శించారు. లోపాలతో కూడుకుని ఉంది కాబట్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామని స్పష్టం చేశారు. 300కు విరుద్ధంగా ఉంది. ఇంకో పక్క ఈ సెక్షన్లో ఉండేటువంటి ఈ చట్టంలో ఉండే సెక్షన్లు 10, 13, 14, 15, 25, 34, 36, 46 రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. ఇవే కాకుండా ఈ చట్టాన్ని అమలులోకి తెస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 512 రహస్యంగా దాచిపెట్టారు. మనం అడిగితే దానికి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి వచ్చారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత దిశ చాలా ప్రమాదకరమైన చట్టం. నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మీటింగుల మీద చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం. ప్రజలు నమ్మారు. దిశ ఎంత భయంకరంగా అంటే దిశ ఒక అభద్రతా భావనకు లోనయ్యారు. మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే అందరూ కూడా ఏకగ్రీవంగా హర్షించారు అధ్యక్ష. ఎందుకంటే రిపీల్మెంట్ అనేది ఈ యాక్ట్ ఒక రిపీల్మెంట్ ఎంత అవసరమో సామాన్య మనిషితో పాటు ప్రతి ఒక్క అంటే ఆస్తి ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి నల్ల చట్టాలు ఉన్నటువంటి ఈ యొక్క ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవడం అనేది ఎంత లోపభూయిష్టమో, ఎంతమంది భూ హక్కుదారులు నిద్రలేని రాత్రులు గతంలో గడిపారో అందరికి తెలుసు. కాబట్టి అధ్యక్ష, ఈ సభతో పాటు బయట సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రిపీల్మెంట్ని ఆశిస్తున్నారు అధ్యక్ష. ఏదైతే మన సోదరులు సాంబశివరావు గారు, అలాగే సోదరి ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే గణబాబు గారు సోదరులు, అలాగే పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, పెద్దలు మనోహర్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా ఎందుకు మనం ఈ రిపీల్మెంట్ యాక్ట్కి వెళ్తా ఉన్నామో, అలాగే ఏది అయితే రీసెంట్లీ సపరేట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా దాంట్లో కూడా ఏదైతే ఈ యొక్క ప్రచార ఆర్భాటం అలాగే అధికార మదంతో ఈ యొక్క ఫ్లోర్ లీడర్ వైసీపీ ఫ్లోర్ లీడర్ చేశాడో అవన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ఈ సభని అలాగే మిమ్మల్ని ప్రత్యేకంగా ఏదైతే